తీసుకోండి రా. ఆగండి రా. ఏరా, ఇన్నాళ్ళు నాతో ఆనందాన్ని పంచుకున్నారు. నేను బాధలో ఉంటే వెళ్ళిపోతారేంట్రా? నువ్వెప్పుడు ఆనందంగా ఉంటేనే చూడడం మాకు ఆనందం. నువ్వు బాధల్లో ఉంటే ఓదార్చడం మా బాధ్యతరా. కానీ నేను ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక ఎట్టి పరిస్థితుల్లో ఆ గుడి ఉండటానికి వీల్లేదు. ఊరి ప్రజలకు ఆ గుడి గురించి తెలిసేలోపు కూల్చేయండి. వెళ్ళండి. అలాగే అన్నా. విభూతి పూసుకొని ఉన్నావు, జపం చేసుకోక మాతో కూడా ఎందుకురా? నేను కాదురా, భద్రుడై వీరభద్రుడై ప్రళయకాల రుద్రుడై విధిదాతను జయించిన వీరుడు, కాలధర్మాన్ని అధిగమించిన ఘనుడు, ఇవి నుండి భూమికి దిగి వచ్చిన యుగ పురుషుడు వస్తున్నాడు. మరణాన్ని కొని తెచ్చుకోకండి, మరలిపోండి. హరహర మహాదేవ. దేవరాయ,
సునంద నామధేయురాలైన నా అంతరంగం ఈ పుస్తకం. నా ప్రాణము, నాట్యము, నా సర్వస్వం ఆ రాయులకి అంకితం. నేను రాయుల వారిని తొలిసారి చూసినది కళ్ళల్లోని తేజస్సును చూస్తేనే శత్రువులు సైతం భయపడేవారు. పిదప నేను రాయుల వారిని కాంచినది ఆయన నిండు కొలువులోనే. ఆంధ్ర భోజ విరుదాంకిత మూరు రాయగండ కన్నడ తాన్య రమారమణ శ్రీ 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 కృష్ణదేవరాయల వారు ఏం చేస్తున్నారహో. విజయనగర యశోకీర్తిని దిగంతాలకు చాటి చెప్పిన వీరులకు, సామంత దండనాయకులకు, సంగీత సాహిత్యాలకు ఆలవాలమై మా సభయందు కొలువైన అష్టదిగ్గజ కవులకు, భువన విజయ సభ్యులకు, విజయనగర పౌరులకు, విదేశీ ప్రతినిధులకు, హితులకు, సన్నిహితులకు నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం. ఆశీనులు కండి. జయము జయము మహారాజా. గోదావరి తీర ప్రాంతం నుండి వేంచేసిన కళాకారిణి తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. అప్పాజీ, అపూర్వ నాట్య ప్రదర్శనతో మమ్మల్ని ఆనందింపచేసి మా మనస్సుని ఆనందడోరికిలో తేలియాడించి కిన్మాత్రమున యావత్ సభాసదులను మంత్రముగ్ధుల్ని గావించిన ఈ నర్తకీమణికి సముచిత సత్కారములు చేసి వజ్ర ఖచ్చిత మణి మాణిక్యాలతో గౌరవించి తగిన బహుమానాల్నిచ్చి పంపించండి. క్షమించండి, మిమ్మల్ని ఆనందింప చేయడమే వరం. వేరే బహుమానం అవసరం లేదు ప్రభు. అది బహుమానంగా కాకుండా కళల పట్ల, కళాకారుల పట్ల మాకున్న గౌరవంగా భావించండి. ప్రభు, ప్రభు, ఏమిటప్పాజీ? భామిని సుల్తాన్ నుంచి వర్తమానంతో దూత వేచి ఉన్నాడు. మీరు అనుమతిస్తే ప్రవేశపెట్టేదను. ఎవరు వారు? విజయనగర ప్రభువులకు ప్రణామములు. ఓ, రత్నగిరి ప్రభువులు రాయబారులైనారా? ఏమిటి మీరు తెచ్చిన సందేశం? శ్రీకృష్ణదేవరాయ ఉత్తర భారతావన్ని ఏలుతున్న ఢిల్లీ సుల్తాను బాబర్ వారి ఆదేశానుసారం గోల్కొండ, మీర్జాపుర, బీదర్ నవాబులు కలిసి పంపుతున్న ఫార్మానా యావత్ భారతావనిని ఒకే పాలన కిందకి తేవాలన్నది
బాబరి వారి మనోగతం. ఒకే పాలన కింద కనిన వారి రాజ్యాలను మాతో కలుపుతారా, మమ్ములను వారితో కలవమన్నారా? ఏదైతేనేం ఇరువురు కాంక్షించేది ప్రజాక్షేమాన్నే కదా. అందుకే సంధి చేసుకోవాల్సిందిగా శాంతి సందేశం పంపించారు. ఎవరితో చేసుకోవాలి సంధి? ఏమని చేసుకోవాలి సంధి? ప్రజాపాలన తెలియని వారమనుకున్నారా? రక్షణ చేత కాని వీరులమనుకున్నారా? నువ్వు సమర్థుడివే శ్రీకృష్ణదేవరాయ. పరిస్థితిని బట్టి వ్యూహం ఉన్న బలాన్ని బట్టి గెలుపుంటుంది. బాబరు గజబలం గురించి మీకు తెలియంది కాదు. అంతటి బలగం ఉంటే వచ్చి ఢీ కొట్టి చూడమనండి. వర్తమానాలు దేనికి? సామ్రాజ్య పొలిమేరల్లో పడిగాపులు దేనికి? నేరుగా హెచ్చరికలు చేసే దమ్ము లేక పంపారని చెప్పండి. మా సామర్థ్యం తెలిసి కృష్ణదేవరాయలు పిచ్చుకలను కొట్టాడని నమ్మి మిమ్మల్ని పంపారని చెప్పండి. అప్పాజీ, ప్రభు, శత్రువుల మాటలు హద్దులు దాటుతున్నాయి. సరిహద్దులు దాటక ముందే వారికి బుద్ధి చెప్పాలి. సమరానికి తగిన ముహూర్తం నిర్ణయించండి.